పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్రలో మళ్ళీ ఈ మొట్టమొదటిసారి పార్టీకి సంబంధించిన ప్రక్షాళన అనొచ్చా, లేదంటే ముందుకు వెళ్ళేంటి ఇక్కడ మీటింగ్ అనుకోవచ్చా? అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నాయకులకి కావచ్చు, కార్యకర్తలకి ఏం భరోసా ఇచ్చారు? అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్లో బిజీగా ఉండడం వల్ల ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వంలో బిజీగా ఉండటం వల్ల ఆ, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పాత్ర ఇప్పటి వరకు పోషించారు. కానీ పార్టీని కూడా పట్టించుకోవాలి అని చాలామంది కేడర్ ఆవేదన వెలిబుచ్చడం జరిగింది. అక్కడక్కడ అలా మాట్లాడుకోవడం వెంటనే ఆయనకి తెలిసిన వెంటనే సరే విశాఖపట్నంలో పెట్టండి అని 3 రోజులు పెట్టండి అని చెప్పి వర్షాలున్నా ఏమున్నా సరే దానికి తగ్గ ఏర్పాట్లు చేసి వెంటనే పెట్టండి, తర్వాత పెడదామని పెద్దలు చెప్పినా సరే అలాగేం కాదు వెంటనే పెట్టండి అని చెప్పేసి నిర్ణయం తీసుకుని పూర్తి సమయం కేటాయిస్తానని 27 రాత్రి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ ఎమ్మెల్యేలతోటి ఎంపీలతోటి సంస్థాగతంగా పార్టీ తీసుకోవాల్సిన విధి విధానాల్లో అన్నీ చర్చించడం జరిగింది. తర్వాత ఈరోజు స్టేట్ బాడీ తోటి ముఖ్య నాయకులు స్టేట్ బాడీ తోటి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఏంటంటే అందరూ ఏం జరుగుతుంది అని అందరితో మాట్లాడడం జరగడం, స్పీచ్ అధ్యక్షుల వారి ప్రసంగం అయింది. అయితే దాని ముఖ్యంగా మహిళలకి పెద్దపీట వేయడం, అలాగే ప్రతి కార్యకర్తకి కూడా పెద్దపీట వేయడం, అలాగే ముఖ్యమైన నిర్ణయం ఒక కార్యకర్త లేచి సార్ మీరు సామాన్యులకు అందుబాటులో ఉండాలి, ఒక కార్యకర్త ఇంట్లోకి వచ్చి భోంచేస్తే బాగుంటుందని నా సజెషన్ అంటే ఎస్ అని వెంటనే నిర్ణయం తీసుకుని అది కూడా అమలు చేస్తాను, మీ ఇంటికి మొట్టమొదటిసారి వస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే సుగాలి ప్రీతి విషయంలో వీళ్ళందరూ గొడవ చేస్తుంటారు. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటింది ఎవరు? మొట్టమొదట జనసేన పార్టీ. అది మా అధినేత ఎంతో కష్టపడి ఆవిడ వస్తే ఆవిడది గురించి రాత్రి 11:30 వరకు పార్టీ ఆఫీస్లో సమయాన్ని ఆయన అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఆవిడ ఆవేదన అర్థం చేసుకుని ఆవిడని వాదార్చారు. 4-5 గంటలు సుదీర్ఘంగా వాదార్చారు. వాదార్చిన తర్వాత ఆవిడ గురించి ప్రభుత్వంతో మాట్లాడి ఆవిడకి ఇంటి స్థలం నెల్లూరులో ఇప్పించడం జరిగింది. అట్లాగే 5 సెంట్ల ఎంత వాల్యూ తెలుసు. అలాగే ఇద్దరికి ఉద్యోగాలు, వైఫ్ అండ్ హస్బెండ్కి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందా? అది రూల్ యాక్సెప్ట్ చేస్తుందా? అది అలా కాదు కదా. ఇప్పుడు వికలాంగుల పెన్షన్ అంటే ఏమీ లేకపోతే ఆ పెన్షన్ వర్తిస్తుంది. నీకు ఆల్రెడీ జాబ్ చేస్తున్నప్పుడు పెన్షన్ వర్తించదు. కాబట్టి ఆవిడకి చేయవలసిన న్యాయం ప్రభుత్వ పరంగా జనసేన పార్టీ వల్లే ఆవిడకి అంతా న్యాయం జరిగింది. ఇప్పుడు మిగతా లీగల్ అంటే అది కోర్టులో ఉంది, సిబిఐలో ఉంది, అది డిఎన్ఏ ఎవరైతే ఆవిడ చెప్పారో ఆ డిఎన్ఏకి మ్యాచ్ అవ్వట్లేదంట. అవన్నీ మనం బయట మాట్లాడడం కాదు, కానీ పార్టీ గట్టిగా మాట్లాడాలి, పార్టీకి ఏం చేస్తున్నారు అన్ని మీరు అందరూ చర్చించండి అని మాకు ఆయన హితబోధ చేశారు. మనం ఏం చేస్తున్నామో అవే చెప్పండి, నిజాలే మాట్లాడండి ప్రజలతోటి. అది మీ వాయిస్గా ఉండాలి. ఎమ్మెల్యేలతో సైతం ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి కార్పొరేటరు, ప్రతి చైర్మన్, ప్రతి ఒక్కళ్ళు కూడా మన విధి విధానాలు మనం ఏమనుకుంటామో అది తీసుకెళ్ళమని చెప్పారు. అలాగే స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్పిన తర్వాతే కదా స్టీల్ ప్లాంట్ ప్యాకేజ్ వచ్చింది మొన్న. అంటే అది ఎలా చెప్పాలి? డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి వచ్చారు, చేశారు, వెంటనే ప్రైవేటీకరణ ఆపేశారు. అదొక చిన్న సంస్థ కాబట్టి అయిపోయింది. ఇది భావోద్వేగంతో కూడుకున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇద్దరూ కలిపి తెలుగు అనేది ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ దాంట్లోంచి ఉద్భవించింది స్టీల్ ప్లాంట్. కాబట్టి అలాంటి స్టీల్ ప్లాంట్కి వెంటనే ప్రైవేట్ ఆపేయాలంటే కేంద్రం ఇంత ఇమీడియట్గా ఆపేయడం కదా. ఆయన వల్లే ఆగింది, జనసేన పార్టీ వల్ల ఆగింది. మరి జగన్మోహన్ రెడ్డి ఇడ్రాళ్ళు ఉన్నప్పుడు 5 ఏళ్ళు ఎందుకు ఆపలేదు? ప్రైవేట్ దారాదత్తం చేయడానికి సంతకాలు అన్నీ అయిపోయినాయి కదా. భారీ సభ మనకి స్టీల్ ప్లాంట్లో పెట్టారు. పెట్టినప్పుడు ఈయన అడిగారు, మీరు అఖిలపక్షం అయ్యండి, మమ్మల్ని తీసుకెళ్ళండి, మేము వస్తామని చెప్పారు. తీసుకెళ్ళలేదు కదా. ఇప్పుడు మోహన్ గారు ఈయన వెళ్ళి మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన తర్వాత కదా ప్యాకేజీలు అన్నీ వచ్చినాయి. అప్పుడు సానుకూలంగా స్పందించారు. ఒక్క మాటలో ఆపేస్తాను ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు మొన్న. కాబట్టి ఇలాగైపోతుంది అలాగైపోతుంది కదా, స్లోగా దానికి కావాల్సిన వనరులన్నీ. అలాగే బయలుదేరాలో ఉన్న మనకి స్టీల్ ప్లాంట్కి ముఖ్యంగా ఐరన్ ఓర్ కొరత ఉంది. ఆ గన్లన్నీ ఏర్పాటు చేయడం ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు సాగుతాయి. అవన్నీ ఒక్క రోజులో జరిగిపోయేది కదా. సుదీర్ఘంగా జరిగిన డ్యామేజ్, నష్టాలు పాలైపోయిన స్టీల్ ప్లాంట్ ఒకరోజు వస్తుంది. అలాగే ముఖ్యమైన పాయింట్స్ అంటే ఇవన్నీ సంస్థాగతంగా పార్టీ ఈ రోజు నుంచి బలంగా నిలబడుతుంది. ఒక రిజిస్టర్డ్ పార్టీ ఇవాళ రికగ్నైజ్డ్ పార్టీగా ఏర్పడింది అంటే దాని వెనకాల ఎంతో కృషి ఉంది. అలాగే కొంతమంది పదవి ఆశించారు, నాకు పదవి రాలేదు, నామినేటెడ్ పదవి రాలేదు అంటే ఒక పదవులు అనేది లిమిటెడ్గా ఉంటాయి. మనం కార్యకర్తల నాయకులందరూ అన్లిమిటెడ్గా ఉంటాం. కాబట్టి వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వస్తుంది. అందరికీ న్యాయం చేస్తాం, ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి, కానీ స్టెప్ బై స్టెప్ వస్తాయి. కాబట్టి ఇవన్నీ
ఈ రోజు చర్చలోకి రావడం జరిగింది. అలాగే అందరూ కూడా సాటిస్ఫై అయ్యారు. సాటిస్ఫై అయ్యి అందరూ కూడా ఎవరైతే వెళ్ళబుచ్చారో ఆ సందేహాలన్నీ మా నాయకులు మాకు తీర్చడం జరిగింది. మొత్తానికి అందరూ ఒక్క స్పీచ్ తో మొత్తం అంతా కూల్ అయిపోయినట్టు. అంటే అది నిజమే కదా, నిజమే కదా. మేమేదో అనుకున్నాం మా నాయకుడు మమ్మల్ని పట్టించుకుంటలేదు, మమ్మల్ని ఏం ఎందుకు పట్టించుకుంటలేదు అంటే 24 గంటల 18 గంటలు ఆయన పనిచేస్తున్నారు. సో ఇప్పుడు మా పార్టీకి ఏమి ఫ్యాక్టరీస్ కానీ వేరే కానీ సంస్థలు కానీ సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఆ వేరే ఆదాయం లేక నిజాయితీగా ఆయన కష్టపడిన డబ్బులు తీసుకొచ్చి పార్టీని నడపాలి. సో అలాంటి సందర్భాల్లో పుట్టిన పార్టీ ఇది, జనం కోసం పుట్టిన పార్టీ. కాబట్టి ఒక్క రోజులో అన్ని జరిగిపోవు. అవంటే పెద్ద పార్టీలతో మనం కంపేర్ చేసుకోవడానికి అవ్వదు. స్లోగా అప్పుడు రిజిస్టర్ చేసాం, రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు రికగ్నైజ్ అయింది. అలాగే ఒక్కొక్కటి ఇప్పుడు కమిటీలు అన్నీ వస్తాయి. అన్ని భరోసా ఇవ్వగానే అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం. ఆయన ఇచ్చిన భరోసా తోటి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం.